స్థలాడ్ ఉదయకాల వాగ్దానము చదువుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 1-5 చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగచేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఉదయకాల వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు. సర్వశక్తిమంతుడా, సజీవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు దేవా. ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. రాత్రికాల సమయంలో మాకు తోడైన దేవా, ఉదయకాల సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో మరొక రోజునిచ్చి సజీవులుగా మమ్మల్ని నిలిపిన యేసయ్యానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం అంతటిలో తోడుగా ఉండండి. నీ చిత్తాన్ని నెరవేర్చే రీతిగా, నీ మార్గమున నడిచే రీతిగా పరిశుద్ధమైన మార్గాన్ని మాకు దయచేయండి. మా తలంపుల్లో, మా ఆలోచనలో, జ్ఞానంలో, సమస్తములో అయ్యా నీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాను నాయన. ఈ లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ఏ రీతిగా చేరుకోవాలో అటు ప్రయాసమును మాకు దయచేయండి. మా బిడ్డలందరూ నాయన ఉదయకాల సమయంలో పనుల భారంతో ఇంటి నుంచి బయటికి వెళ్తుండగా నీ కృపలో భద్రపరచుకోండి. వారి పనిలో, వారి ఆలోచనలో, సమస్తములో తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి. చేతి పనిని దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దయచేయండి. బిడ్డల భవిష్యత్తు విషయంలో తోడుగా ఉండండి. వారి ప్రతి అక్కరలో, అవసరతలో మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించి మరలా ఇంటికి తిరిగి వచ్చే వరకు నీ కృప, నీ కాపుదలు భద్రపరచుకోండి. అయా నీ చిత్తాన్ని నెరవేర్చే రీతిగా, పరిశుద్ధమైన మార్గాన్ని ఏ రీతిగా మేము అయా ప్రవర్తించి నడుచుకోవాలటి జ్ఞానమును మాకు దయచేయమని ఉదయకాల సమయంలో మా బరువు భారమును సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీవే నీ చిత్తానుసారంగా నడిపించి నీ కృపా, నీ కాపుదలు మా కుటుంబాలని, మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల వాగ్దానము మీ జీవితాలలో నెరవేరునుగాక. ప్రతి విషయంలో కూడా మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పక ప్రార్థన చేసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. మరలా క్షేమంగా మీరు మీ గృహాలకు చేరుకోగలరు కనుక తప్పక మానక ప్రార్థన చేసి ఇంటి నుంచి బయలుదేరండి. ప్రతి పనిలో దేవుని కాపుదల మీకు ఉంటుంది కనుక దేవుని నిండైన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.